ప్రకాశం అయితే ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసుకుంటాడు. అది చూసి కావ్య అయితే, అయ్యో మామయ్య గారు, నేను అన్న మాటలు మిమ్మల్ని ఎంత బాధ పెడతాయని నేను అస్సలు అనుకోలేదు మామయ్య గారు. ఎందుకు మామయ్య గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? దయచేసి ఆ నిర్ణయాన్ని కాదనండి. ఎందుకంటే మీరు ఇంట్లో ఉండాలి. ఈ కుటుంబం పెద్ద కుటుంబం ఎప్పుడూ కలిసే ఉండాలి మామయ్య గారు, విడిపోకూడదు. దయచేసి ఏమైనా నేను తప్పు చేసుంటే నన్ను క్షమించండి అని చెప్పి చేయి పట్టుకుంటుంది. దాంతో ప్రకాశం అయితే ఏమీ అవసరం లేదని చెప్పి చాలా కోపంగా తన చేతిని తాను లాగేసుకుంటాడు. అది చూసి ధాన్యలక్ష్మి ఇలా అంటూ ఉంటుంది, ఏంటమ్మా నలుగురిలోనే మా ఆయన్ని అనరాని మాటలన్నీ అనేసి ఇప్పుడు సింగిల్గా ఉన్నప్పుడు వెన్నపూస రాయడానికి వచ్చావా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే కావ్య అయితే, అయ్యో అది కాదు అత్తయ్య గారు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారని చెప్పి అంటూ ఉంటుంది. ఇక కావ్య వాళ్ళతో అనరాని మాటలన్నీ కూడా పడుతూ ఉంటే ఇదంతా చూసి రాజు అయితే కావ్యతో ఇలా అంటూ ఉంటాడు, ఇంకెందుకు కళావతి, తాతయ్య గారు అలా స్నేహితుడికి ఇచ్చిన మాట మనం మన ఇంట్లో వాళ్ళందరితో చెప్పేద్దాం కళావతి అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వు ఎన్ని బాధలన్నీ భరిస్తావని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే కావ్య అయితే, లేదండి లేదు వద్దండి, ఆ విషయం కానీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళందరూ కూడా ఏమైపోతారని చెప్పి కళావతి అంటూ ఉంటుంది. అది వినగానే రాజు అయితే, మరి నువ్వు ఎన్ని నిందలని భరిస్తావు కళావతి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే కావ్య అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.